బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ సమరంలో నేడు అసలైన యుద్ధానికి రంగం సిద్ధమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్ సమరానికి ముంబైలోని వాంకడే స్టేడియం వేదిక కానుంది. సొంత గడ్డపై తిరుగులేని ఫామ్లో ఉన్న టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మూడోసారి వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. గత మ్యాచ్లో సంజు శాంసన్ మెరుపు ఇన్నింగ్స్తో వెస్టిండీస్ను చిత్తు చేసిన టీమిండియా అదే జోరును ఇంగ్లాండ్పై కూడా కొనసాగించాలని భావిస్తుంది. ముంబైలోని వాంకడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ సమరంలో నేడు అసలైన యుద్ధానికి రంగం సిద్ధమైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్ సమరానికి ముంబైలోని వాంకడే స్టేడియం వేదిక కానుంది. సొంత గడ్డపై తిరుగులేని ఫామ్లో ఉన్న టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో తలబడుతుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ మూడోసారి వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఇండియాకి ఎంత అడ్వాంటేజ్ ఉందంటే ఏం చెప్తారు గెలవడానికి? చాలా ఆతృతగా జరుగుతున్నటువంటి ఒక సెమీఫైనల్ మ్యాచ్ అయితే నేడు జరగబోతోంది. ఇంగ్లాండ్ ఇండియా రెండు జట్ల మధ్య కూడా. అయితే హాట్ ఫేవరెట్ అడిగే ఎవరు అంటే దాదాపుగా ఇండియా అనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆట తీరు అంత ఆకట్టుకునే విధంగా, అంటే ఒక డామినేటింగ్ అనేటటువంటిది ఇక్కడ లేకుండా, అటు స్టార్టింగ్ లోనే యుఎస్ తో మ్యాచ్ లో కేవలం 4 పరుగులు తర్వాత ఎగ్గడం, ఆ తర్వాత వెస్టిండీస్ తో ఓడిపోవడం, ఆ తర్వాత ఇక్కడ వరకు కూడా కేవలం ఒకరిద్దరు ఆటగాళ్ల పైన ఆధారపడినటువంటి ప్రధానంగా కెప్టెన్ హ్యారీ బ్రూక్ అలాగే విల్ జాక్స్ వీళ్ళపైన ఆధారపడినటువంటి ఒక జట్టు. అయితే ఇది టీమిండియా పరంగా చూసుకున్నట్టయితే టీమిండియాలో దాదాపు అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచ్ లో సంజు శాంసన్ కూడా మంచి ఆట తీరుతో ఆకట్టుకుని అతను కూడా తిరిగి ఫామ్ లోకి రావడం, ఇటు సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఆ తర్వాత సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, మధ్యలో శివన్ దూబే, అక్షర్ పటేల్ కూడా చక్కగా ఆడగలుగుతాడు. అలాగే తిలక్ వర్మ, ఈ ఇంతమంది సత్యనారాయణ, మీరు ఏదైతే ఇంగ్లాండ్ ప్లేయర్స్ గురించి చెప్పారో అదే విధంగా ఇండియా పరిస్థితి కూడా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ స్టార్టింగ్లో చాలా బాగా ఆడిన పరిస్థితి, తర్వాత ఏం జరుగుతుందో మనం చూసాం. ఎవరో ఇద్దరు ప్లేయర్లే ఇప్పుడు వరకు ఆడుతూ వచ్చారు తప్ప కంటిన్యూస్ ఫామ్ అంటూ మనవాళ్ళు కూడా కంటిన్యూ చేయలేకపోయారు. ఏమంటారు? వాస్తవం కరెక్ట్ గా చెప్పారు. అయితే కాకపోతే ఏంటంటే మనకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా కీలకం లక్ష్మీనాథ్. ఎందుకంటే మ్యాచ్ కు విజయం సాధించడానికి ఓపెనింగ్ పార్ట్నర్షిప్, అలాగే ఏదైతే స్టార్టింగ్ లో ఉన్నటువంటి పవర్ ప్లే ఉంటుందో 6 ఓవర్లు, ఆ పవర్ ప్లే కూడా చాలా ఇంపార్టెంట్, కీలక దశ. అయితే కనీసం మీరు అన్నట్టు నిలకడగా లాస్ట్ వరకు రాణించకపోయినప్పటికీ కూడా కనీసం వికెట్ పడకుండా 6 ఓవర్ల పాటు కనుక ఓపెనర్లు కొనసాగితే
ఓపెనింగ్ భాగస్వామ్యం కనుక పటిష్టంగా ఉండగలిగితే కనీసం 9-10 రన్ రేట్ తో 50 నుంచి 50 పరుగుల మధ్య కనుక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వికెట్ నష్టపోకుండా అయితే అది ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ పైన మీరు చెప్పినట్టు 6 ఓవర్ల వరకు కన్నా వికెట్ పడకపోతే ఈరోజు అభిషేక్ శర్మ వీరంగానే చూడొచ్చు అంటారా? అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఆకట్టుకున్నది ఏది పెద్దగా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్లో ఏదో ఒక 20-30 రన్స్ అంత కొట్టాడు, కానీ అతనికి ఇది ఒక ఈ సిరీస్ మొత్తం కూడా ఒక బ్యాడ్ అనే మనం చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదైతే సంజు శాంసన్ ఒక మ్యాచ్లో నిన్న మెరిపించాడో దాని మీద ఇంకా మరింత ఒత్తిడి ఉండే అవకాశం ఉందంటారా? 100% ఉంటుంది లక్ష్మణ. ఎందుకంటే అభిషేక్ శర్మ కూడా ఇప్పుడు ఎవరైనా నిలమే ఒక అంచనాలు పెరిగిన కొద్దీ ఒత్తిడి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఏ బ్యాట్స్మెన్ పైన ఏ బౌలర్ పైన ఎప్పుడైతే ఇటు యాజమాన్యం కానీ లేదంటే జట్టు కోచ్ కానీ కానీ ఎప్పుడైతే ఒక బ్యాట్స్మెన్ మీద కానీ బౌలర్ మీద కానీ ఒక అంచనాలు పెరిగిన కొద్దీ ఖచ్చితంగా ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇటు అభిషేక్ శర్మ మీద మీరు అన్నట్టు సంజు శాంసన్, అలాగే ఇంకొక ఓపెనర్ అతని పైన కూడా ఇషాన్ కిషన్ పైన కూడా ఇలాంటి ఒత్తిడి ఉండొచ్చు. కాకపోతే అభిషేక్ శర్మకి ఇదే పిచ్ లో ఇప్పుడు ఏదైతే ముంబై వాంకడే స్టేడియంలో ఆడుతున్నటువంటి పిచ్ లో గత సంవత్సరం సరిగ్గా ఇదే పిచ్ లో ఇదే ఇంగ్లాండ్ జట్టుపై ఇతడు అభిషేక్ శర్మ 135 పరుగులు సాధించాడు. దగ్గర 13 సిక్స్లు 10 స్కోర్లు ఆయన కొత్తటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పిచ్ మీద ఆల్రెడీ ఆడుతున్నారు కాబట్టి, అలాగే ఇంగ్లాండ్ తో కూడా ఇంగ్లాండ్ బౌలర్లందరినీ కూడా చూసినాడు కాబట్టి అభిషేక్ శర్మ మరొకసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడాలని చెప్పేసి తను భావిస్తున్నారు. దాంతో పాటుగా క్రికెట్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఒకవేళ అచ్చొచ్చిన గ్రౌండ్ పై అచ్చొచ్చిన టీం పై ఇంగ్లాండ్ పైన అభిషేక్ శర్మ కనుక తిరిగి పునరాగమనం ఇన్నింగ్స్ ని కనుక పునరావృతం చేస్తే కనుక ఖచ్చితంగా ఒత్తిడి అయితే పడేటటువంటి అవకాశం ఉంటుంది ఇంగ్లాండ్ పైన. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుకు రెండు అంటే ఇరు జట్లను కనుక పోల్చినట్టయితే కూడా మన విన్నింగ్ యావరేజ్ ఈ వరల్డ్ కప్ లో ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే మనం గత సంవత్సరం కూడా ఇదే ఇంగ్లాండ్ పై సెమీఫైనల్ ఓడించి వరల్డ్ కప్ ని సొంతం చేసుకున్నాం. తిరిగి ఓవరాల్ గా రెండోసారి కూడా వరుసగా అంటే లాస్ట్ ఇయర్ మనమే వరల్డ్ కప్, ఈ సంవత్సరం కూడా వరుసగా వరల్డ్ కప్ మనం సొంతం చేసుకోవాలనేటువంటి ఒక ఆశయంతో యొక్క లక్ష్యం అయితే ఇటు మేనేజ్మెంట్ పైన ఉన్నది. అయితే ఇంగ్లాండ్ కూడా 2022లో సేమ్ రిపీట్ అంటే ఇదే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఇండియాను ఓడించి ఇంగ్లాండ్ గెలుచుకుంది. సో ఇది ఒక అవకాశం ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ గా చూస్తే జట్టు పైన మాత్రం ఒక రకమైనటువంటి ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.